ఈ మీడియా అకాడమీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, 96లో ఆయనే ప్రారంభించింది. కాబట్టి ఈ సంస్థను ముందుకు నడపడానికి కావలసిన చేయూత ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపిస్తారని, ఆయన ఉదారంగా వ్యవహరిస్తారని నిధులు ఇచ్చే విషయంలో నాకు నమ్మకం ఉంది. మీడియా అకాడమీ నిజానికి మీడియా అకాడమీ స్థాపించిన రోజున మీడియా అకాడమీ అవసరం ఎంత ఉందో ఇవాళ అంతకు మించి మీడియా అకాడమీ అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇది ప్రెస్ అకాడమీ, పేరు మార్పులోనే తెలుస్తుంది ఏమిటనేది. ఆ రోజుల్లో ప్రెస్ అకాడమీగా స్థాపించిన ఈ అకాడమీని ఇప్పుడు మనం మీడియా అకాడమీ అని పిలుచుకుంటున్నాం. ఒక ప్రింట్ మీడియా రోజులు పోయి ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత డిజిటల్ మీడియా వచ్చింది. ఇవాళ ప్రపంచం అంతా ఇందులోనే ఉంది, ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంది. ఇది ఓ పక్క మంచికి దారి తీస్తున్నది, మరో పక్క దుష్పరిణామాలకి దారి తీస్తున్నది. దీన్ని అరికట్టడంలో మనందరి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రెస్ అకాడమీ ఒక కెటలిస్ట్ పాత్ర, ఒక ఉత్ప్రేరకంగా వ్యవహరించగలదని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. సోషల్ మీడియాలో ఉన్న చెడు పోకడలను మనం ఏం చేయగలం? 2 విధాలుగా చూడాలి దాన్ని. ఒకటి ఏమిటంటే సోషల్ మీడియాలో ఉన్న చెడు పోకడలు అవి చట్ట వ్యతిరేకంగా ఉంటే, చట్టంలో ఉన్న ఏదన్నా నిబంధనకి అది విరుద్ధంగా ఉన్నప్పుడు చట్టం రంగంలోకి వస్తుంది, చట్టం చర్య తీసుకుంటుంది. అలా కాకుండా చట్ట వ్యతిరేకం కాకుండా చెడుపోకడలు కూడా ఉంటుంది. ఆ తరహా చెడుపోకడలు ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి. నిజానికి ఇంటర్నెట్లో వాటిని డినౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, వాటిని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కొంత వర్క్ చేయాలి. అది ఏదో ఆషామాషిగా నేను ఇప్పుడు నా నోట్లో నుంచి వచ్చిన మాటలు 3 మాటల అంత చిన్న వ్యవహారం ఏం కాదు, కొంచెం పెద్ద వ్యవహారం. ఆ విషయంలో ప్రెస్ అకాడమీ చొరవ తీసుకుంటుందని, ప్రెస్ అకాడమీ ఆ బాధ్యతను మీ అందరితోటి మోయించే పద్ధతిలో ప్రెస్ అకాడమీ ముందు ఉంటుందని, మీ అందరికీ ఒక మార్గదర్శకత్వం వహిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఇకపోతే ప్రెస్ అకాడమీ పేరులోనే ఉంది, అకాడమిక్ పనులు చేయాలి ప్రెస్ అకాడమీ. జర్నలిస్టుల్ని ట్రైన్ చేయాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జర్నలిజం వ్యాప్తి విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో ట్రైన్డ్ జర్నలిస్టులు లేరు. జర్నలిస్టులకి ప్రత్యేకించి గ్రామీణ జర్నలిస్టులు, వేలాది మంది గ్రామీణ జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరందరికీ ఎంతో కొంత శిక్షణ ఇచ్చి ఏమి రాయాలి, ఏమి రాయకూడదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనిది ఏమిటి, ఈ తరహా మెళకువలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసమే ప్రెస్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రెస్ అకాడమీ యొక్క ప్రాథమిక బాధ్యత టు ట్రైన్ జర్నలిజం యొక్క స్థాయిని పెంచడం ప్రెస్ అకాడమీ ప్రాథమిక బాధ్యత. జర్నలిజం స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? జర్నలిస్టుల స్థాయి పెరిగితే జర్నలిజం స్థాయి పెరుగుతుంది. ఆ స్థాయి పెంచడం కోసం, ఆ దారిని మంచి దారి వైపు మళ్లించడం కోసం ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని, దానికి చైర్మన్గా నా వంతు బాధ్యతల్ని నేను సంపూర్ణంగా నిర్వహిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి మీరందరూ నాకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియా రెగ్యులేషన్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. రెగ్యులేషన్ అన్నా దాన్ని మనం రెగ్యులేషన్ అనే పేరు పెట్టినప్పటికీ రెగ్యులేషన్ కూడా అంత తేలికైంది కాదండి. యూ హ్యావ్ టు డెల్వ్ ఇంటూ ఇట్, యూ హ్యావ్ టు గో ఇంటూ ఇట్ వెరీ డీప్. సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కి అక్రిడిటేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యంగా ఉంది. రాజకీయ పార్టీకి యూట్యూబ్ ఛానల్స్ ఏమండి సోషల్ మీడియా రెగ్యులేషన్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చూస్తున్నారు. అలా కాకుండా ఇండివిజువల్స్ ఉన్నారు, చిన్న సంస్థలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చాలా విపరీతమైన స్థాయిలో కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ రెగ్యులేషన్ అనేది మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పనిచేసేటి ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆర్గాన్స్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా వాటిని ఒకే ఘాటను కట్టలేము.
వాటిని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలనేది ఇప్పుడు నిజానికి వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేషన్ ఏం లేదు, ప్రింట్ మీడియాకి మాత్రమే రెగ్యులేటరీ అథారిటీ ఉంది, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాని పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియాని తీసుకురావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాం, దాదాపు 15 ఏళ్ళ నుంచి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాలి. సోషల్ మీడియా రెగ్యులేషన్ అనేది ఏపీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఆ రెగ్యులేషన్ ఏ విధంగా చేయాలనేది అది నిజానికి ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక వ్యూ తీసుకోవాలి. దాని మీద వాళ్ళు వ్యూ తీసుకునే ముందు నేనేం చెప్పను. టెక్నికల్ ఇంటర్వెన్షన్ అనేది సోషల్ మీడియా రెగ్యులేషన్ లో అవసరం అవుతుంది. ఆ టెక్నికల్ ఇంటర్వెన్షన్ కి సంబంధించి ఏమైనా సూచనలు సలహాలు కూడా ప్రభుత్వం నుంచి మీరు ఇస్తామండి. కానీ లెట్ మీ టెల్ యూ టెక్నికల్ ఇంటర్వెన్షన్స్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండవు, టెక్నికల్ ఇంటర్వెన్షన్స్ యూనియన్ గవర్నమెంట్ పరిధిలో ఉండవు. అది ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్స్ లో ఉండి పనిచేసే జర్నలిస్టులకి ఎక్విటేషన్లు ఇచ్చే ఆలోచనలోనే ఉన్నట్టు నాకు తెలిసింది. వారి అది యాక్చువల్గా దాని మీద కమిటీని కూడా వేశారు కదా, ఆ కమిటీ ఏం చెప్తుందో చూద్దాం.